సూర్యుని యందు గోవు యందు రెండు విశేష లక్షణాలు కనపడతాయి. సూర్యుడు సమస్త దేవతల యొక్క సమాహార స్వరూపం. గోవు కూడా సమస్త దేవతల యొక్క సమాహార స్వరూపం. అందుకే ఒక్క గోవుకి నమస్కరించారనుకోండి, దేవతలందరికీ నమస్కరించినట్టు. గౌరవారగ్నిహోత్రం అంటుంది వేదం. అగ్నిహోత్రాన్ని ఆరాధన చేస్తే ఏ విధంగా శ్రేయస్సు కలుగుతుందో, శ్రియమిచ్చే తుహుతాశన, అట్లాగే గోవుకి సేవ చేసినా, గోవుని ఆరాధించినా ఆ రోజు అగ్నిహోత్రం చేసినట్టే. సరస్వతీదేవి యొక్క అనుగ్రహం కలిగితే జ్ఞానము ఎలా కలిగి శ్రేయస్సును పొందుతాడో, ఈ భూదేవి యొక్క అనుగ్రహం కలిగిన వాడు ఎన్ని ఉత్తమ గుణములను సంతరించుకుంటాడో, గోవు యొక్క అనుగ్రహాన్ని పొందినవాడు కూడా అంత గొప్ప స్థితిని పొందుతాడు. ఈ మూడు కూడా తుల్యమే, సమానమైనవే అంటారు.